అస్సలు వేదాలు స్త్రీలు చదవకూడదు, మంత్రపుష్పం స్త్రీ చదవకూడదు. అలానే హోమంలో పాల్గొనేటప్పుడు స్త్రీ ఒక్కటిగా పాల్గొనకూడదు. స్వాహాకారానికి నెయ్యి కూడా సమర్పించకూడదు, ఆహుతి కూడా సమర్పించకూడదు అని చెప్తున్నారు. మరి మన సనాతన కాలంలో ఋగ్వేదాన్ని చెప్పినప్పుడు 30 మంది ఋషులు ఎలా అయ్యారు స్త్రీలు? ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటే అబ్బాయిని గొప్పగా చూసి అమ్మాయిని తగ్గించి చూస్తారు. ఎందుకంటే నువ్వు వేరే ఇంటికి వెళ్ళేదానివి, మమ్మల్ని చూసుకునేది వాడే అనేసి. అమ్మాయి యొక్క ముఖ వర్చస్సు గురించి, రంగు గురించి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు మనందరికీ మహిళా దినోత్సవం జరుపుకుంటారు అని తెలుసు. ఆ రోజు ఏం చేస్తాము? భర్తల్ని బయట తీసుకెళ్ళమంటాము. ఇంట్లో రోజు వండుతూనే ఉన్నాము. ఉమెన్స్ డే రోజు కూడా నేనే వండాలా, బయటకు వెళ్దామని అడుగుతారు. అలానే ఇంకేం అడుగుతారు? భర్తలు మనకు గిఫ్ట్స్ తెచ్చిస్తారు. ఏంటి మామూలు రోజుల్లో గుర్తురాంది, ఆ రోజు మాత్రమే గుర్తొస్తారా? అంతకన్నా గొప్ప విశేషం ఏంటి అంటే, అది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? దాని యొక్క నేపథ్యం ఏంటి? అన్నది తెలుసుకుందాం. ఇంతవరకు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇందులో మహిళలకు ధైర్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, నాయకత్వాన్ని అన్నిటినీ సమానంగా ముందుకు తీసుకురావాలి అన్న సంకల్పంతో కొంతమంది మహిళలు పోరాడి ఈ మహిళా దినోత్సవాన్ని తీసుకొని వచ్చారు. మహిళలు దేనిలోనూ తక్కువ కాదు. వంటిల్లు కుందేళ్ళు అసలే కాదు. ప్రతి విషయంలోనూ వారికి కూడా జ్ఞానం, ధైర్యం 2 ఉన్నాయి అని తెలపడానికి ఉద్యమం చేసి ఆ రోజుని మహిళా దినోత్సవంగా డిక్లేర్ చేశారు. మరి ఎక్కడ చేశారు, ఏం చేశారు అన్నది కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, మహిళా దినోత్సవం అనగానే మీకు గుర్తొచ్చే కొంతమంది మహిళల పేర్లు చెప్పండి. గొప్పగా, ధైర్యంగా వారి కోసం వారు పోరాడడం, దేశం కోసం పోరాడిన వాళ్ళు. అలాగే మనం గుర్తు తెచ్చుకోవాలంటే ముందుగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరో చెప్పండి, కమెంట్ చేయండి. అమ్మాయి అనగానే అందరూ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. చిన్నప్పటి నుంచి తల్లి తన బాధ్యత తీసుకుంటాది. తరువాత తండ్రి తీసుకుంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తల్లి తీసుకుంటుంది. ఆ తర్వాత తనతో పుట్టిన అన్న లేకపోతే తమ్ముడు తన బాధ్యత తీసుకుంటారు. అలాగే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా తన బాధ్యత తను తీసుకోకుండా తండ్రి తన వెంట తోడుగా ఉంటారు. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తన బాధ్యత తీసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకి పిల్లలు తన బాధ్యత తీసుకుంటారు. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కన్న పిల్లలు తన బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ తనంటూ తను సాధించడానికి ఏమైనా ఉందా? ఎవరైనా తనని తనుగా గుర్తిస్తున్నారా? లేదు. కానీ మనందరికీ తెలియని విషయం, గుర్తు తెచ్చుకోలేని విషయం ఏంటి అంటే, ఒక మహిళ అనేక రూపాలు ధరించినా ఆమె ఎప్పటికీ ఆ ఇంటికి భగవంతుడు ఇచ్చిన దివ్యమైనటువంటి అదృష్టం. కూతురుగా తన ప్రేమను పంచుతుంది. ఒక ఇంటికి కోడలిగా లక్ష్మీ స్వరూపంగా ఇంటి శ్రేయస్సును తీసుకొని వస్తుంది. తల్లిగా తనలో ఉన్న అమ్మతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక మహిళ ఇన్ని రూపాలు తీసుకుంటుంది. ఉద్యోగం చేసే దాంట్లో సరస్వతిలాగా, అలాగే ధైర్యంలో పార్వతిలాగా, దుర్గాలాగా, కోపంలో కాళీలాగా కూడా విజృంభించగలదు. ఒక చేత్తో ఎన్ని పనులు చేస్తుంది ఆలోచించండి ఒకసారి. కానీ మీరేం పనులు చెయ్యటం లేదు అనేసి ఒక మాట అనేస్తారు. అవునా? అవునా కాదా?
ఓపికకి మారుపేరు స్త్రీ. అలానే స్త్రీ లేని ఇల్లు కళ చాలా తక్కువగా ఉంటుందండి. ఒక అమ్మాయి ఖచ్చితంగా ఇంట్లో పుట్టాల్సిందే. అప్పుడే ఆ అమ్మాయి తన అన్న పెళ్ళిలో హంగామా చేయగలదు. తను కూతురుగా, ఆడపడుచుగా, చెల్లెలుగా, ఆడబిడ్డగా ఎన్ని విషయాలనైనా నేర్పించగలరు. ఇది మన సనాతన ధర్మంలోనే చెప్పారు. సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నతమైన గౌరవం ఇవ్వబడుతుంది. వేద కాలాలలో మహిళలు వేదాలను చదవడమే కాకుండా బోధించేవారు కూడా. ఋగ్వేదాన్ని చదివినట్లయితే మీరు మొత్తం 414 మంది ఋషులు ఉన్నారు. అందులో 30 మంది ఋషులు స్త్రీలే. కానీ ఇప్పుడు అస్సలు వేదాలు స్త్రీలు చదవకూడదు. మంత్రపుష్పం స్త్రీ చదవకూడదు. పూజ అమ్మాయి మాత్రమే చేయాలి. అలానే హోమంలో పాల్గొనేటప్పుడు స్త్రీ ఒక్కటిగా పాల్గొనకూడదు. స్వాహాకారానికి నెయ్యి కూడా సమర్పించకూడదు. ఆహుతి కూడా సమర్పించకూడదు అని చెప్తున్నారు. మరి మన సనాతన కాలంలో ఋగ్వేదాన్ని చెప్పినప్పుడు 30 మంది ఋషులు ఎలా అయ్యారు స్త్రీలు? చెప్పండి. ఎలా అయ్యారు? మహిళలు అత్యున్నతమైన స్థానంలో తీర్చిదిద్దినప్పటికీ వారికి కొన్ని సమయాలలో తగిన గౌరవం మరియు స్థానం ఇవ్వడం లేదు. అనేక మంది అమ్మాయిలు తమ నిజ జీవితంలో, దిన జీవితంలో తక్కువగా బాధింపబడుతున్నారని అనుభూతిని చాలామంది ఎదుర్కొంటున్నారు. ఒక అత్తాకోడళ్ళ విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, అన్నా చెల్లెళ్ళ విషయంలో కావచ్చు, ఎంత సంపాదించినా, ఎంత పని చేసినా, ఎంతమందిని చూసుకున్నా కళ్ళల్లో నీళ్లు రానివ్వకుండా తన బాధనంతా దిగమింగుకొని ఆ ఇంటి సంతోషం కోసం పెదవులపై చిరునవ్వు చూపిస్తూ ఉన్నా నువ్వు ఏమి చేశావు అని అడుగుతారు. అవునా? మరి తన స్త్రీని ఏడిపించకుండా ఉండడానికి మీరేం చేశారు? చెప్పండి. ఇలా అందుకే అమ్మాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ మోటివేషన్ అన్నది తగ్గిపోతుంది. కాబట్టే ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడానికి 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో చాలామంది మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇందాక చెప్పాను కదా! అలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నారు. కాబట్టి 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళలు ఒక ర్యాలీని నిర్వహించారు. వాళ్ళ పని సమయం తగ్గించాలని, పురుషులతో సమాన వేతనం ఇవ్వాలని, ఓటు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అక్కడ నుంచి ఒకరు వారి వారి దేశాలలో మహిళా అభివృద్ధి కోసం ర్యాలీలు, ఉద్యమాలు ప్రారంభం చేశారు. 1910లో డెన్మార్క్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ మహిళా సమావేశంలో జర్మనీకి చెందిన సామాజిక కార్యకర్త క్లారా జెట్కిన్ మహిళల హక్కుల కోసం ఒక ప్రత్యేక దినోత్సవం జరపాలి అని ప్రతిపాదించారు. ఈ ఆలోచనకి చాలా దేశాలు మద్దతు కూడా ఇచ్చాయి. మార్చే ఎందుకు మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారంటే, రష్యాలో 1917లో మహిళలు శాంతి కోసం భారీగానే ఉద్యమం చేశారండి. ఎప్పుడూ పనులు చేసుకోవడం, ఎవరో ఒకరు తిట్టడము, తక్కువ చేసి చూడటము, అది మనస్తాపానికి గురవ్వడము, అలా జరుగుతూ ఉంటే భారీగానే ఉద్యమం చేశారు రష్యాలో. ఆ సంఘటన జరిగిన తరువాత మార్చ్ 8వ తేదీన మహిళా దినోత్సవంగా గుర్తించారు, పేర్కొన్నారు. తరువాత 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారంగా మార్చ్ 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళల యొక్క హక్కులపై అవగాహన పెంచడం, సమానత్వం కోసం కృషి చేయడం, ముఖ్యంగా మహిళా సాధనలను గౌరవించడం, సమాజంలో వారి పాత్రను గుర్తించడం. మీకు ఇవన్నీ మనకు
అప్పుడు చేసిన తరువాత దానికి ముందే కూడా మనకు ఇవన్నీ ఆచరణలో ఉన్నాయి. ఎలాగా? మహిళా దినోత్సవం అనగానే మహిళలకు ధైర్యం, నాయకత్వం, త్యాగం గురించి చెప్పేటప్పుడు కొన్ని ఉదాహరణలు ఎంపవర్‌మెంట్ జరిగేటప్పుడు మహిళల గురించి వాళ్ళ శక్తులను వారికి తెలియజేసేటప్పుడు కొంతమంది స్త్రీలను ఉద్యమాలలో కొంతమంది స్త్రీలను వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వడానికి ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకున్నారు. మీ అందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు కదా! మహిళా దినోత్సవానికి ఝాన్సీ లక్ష్మీబాయినే ఎందుకు గొప్ప ఉదాహరణగా చెప్తారంటే, ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశ చరిత్రలో అత్యంత ధైర్యవంతులలో మహిళలలో ఒకరు. ఆమె 1857 స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళతో వ్యతిరేకంగా పోరాడిన వీరనారి. ఆమె చిన్న వయసులోనే యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు వేటలు ఇలాంటి వాటిలో అంతా నైపుణ్యం చెందారు. బ్రిటిష్ వారు ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మామూలుగా మనకిప్పుడు ఇప్పట్లో ఏం చెప్తారు? ఎవరైనా వస్తే తలదించుకొని వెళ్ళమ్మా. తప్పుని ఎదిరించకు అనేసి చెప్తారు. తప్పుని ఎదిరించడం కాదు, అధర్మంగా వెళ్ళిన వారి ముందర ఎప్పుడూ తలదించకూడదు. వారికి ధర్మం నేర్పిచ్చాలి. నేర్చుకోలేని పక్షంలో సామ, దాన, భేద దండోపాయాలలో ఏదో ఒకదాన్ని స్వీకరించి వాళ్ళకు ఖచ్చితంగా ధర్మాన్ని బోధించాలి. అలానే 1857 తిరుగుబాటులో ఆమె తన సైన్యాన్ని నడిపిస్తూ బ్రిటిష్ వారితో చాలా ధైర్యంగా పోరాడింది. ఆమె వీరత్వానికి ప్రతీకగా నిలిచింది. మనకు రష్యా వాళ్ళు 1917లో ర్యాలీ స్టార్ట్ చేశారు. 1975లో మహిళా దినోత్సవాన్ని నిర్ధారించారు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకున్నామంటే 1857వ సంవత్సరంలోనే ఆమె తిరుగుబాటుని ప్రారంభించింది. అవునా? ఇలా ఝాన్సీ లక్ష్మీబాయే కాదండి. సరోజినీ నాయుడు, మదర్ తెరిసా గారు, కల్పనా చావ్లా, ఇందిరాగాంధీ ఇలా చాలామంది మహిళలు వారి ధైర్యాన్ని చాటి చెప్పారు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. అవునా? మీరు ఇందులో ధైర్యంగా ఉన్నారా? లేదా ఇప్పటికీ అధర్మం ఎవరైనా చేస్తూ ఉంటే ధర్మం వైపు నిలబడకుండా వారు చేసిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేసున్నారా? చెప్పండి. అలాగే ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే, ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటే అబ్బాయిని గొప్పగా చూసి అమ్మాయిని తగ్గించి చూస్తారు. ఎందుకంటే నువ్వు వేరే ఇంటికెళ్ళేదానివి, మమ్మల్ని చూసుకునేది వాడే అనేసి. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు ఇతరుల సంరక్షణకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి అని నేర్పిస్తూ ఉంటాము. అలానే ఒక అమ్మాయి పొరపాటున తన కోసం ఏదైనా చేసుకుంటే కూడా దాన్ని చాలా సార్లు ఎత్తి పొడుస్తూనే ఉంటాము. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అమ్మాయిలను మంచి కోడళ్ళుగా మారాలి అనే పెంచుతారు గానీ, అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని పెంచుతున్నారా? కానీ తన కాళ్ళ మీద తను నిలబడాలి అని పెంచుతూ, మంచి కోడళ్ళుగా కూడా ఉండాలి అనేసి నేర్పిచ్చాలి. అలాగే అమ్మాయి యొక్క ముఖ వర్చస్సు గురించి, రంగు గురించి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు నల్లగా ఉన్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, తెల్లగా ఉన్న వాళ్ళని అందంగా ఉన్నారు అని చెప్పడం, కళతో ఉన్న వాళ్ళని వాళ్ళలాగా నువ్వెందుకు లేవు అని తక్కువ చేసి మాట్లాడడం చేస్తుంటారు. అది చెప్పి అమ్మాయికి ఏమనిపిస్తోందంటే అదొక ఫోబియా లాగా తయారైపోతోంది. మనము అదొక వీక్‌నెస్ లాగా తయారవుతుంది. తెల్లగా ఉంటేనే మనల్ని చూస్తారేమో, అప్పుడే మనకు వివాహం జరుగుతుందేమో, అప్పుడే మనకు మర్యాద ఇస్తారేమో అనేలా వీక్‌నెస్‌గా మారిపోతుంది. మీరు ఎలా ఉన్నా ధైర్యంగా, ధర్మంగా ఉండాలి అన్నది, శక్తివంతంగా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. ఎందుకు వుమెన్‌కి ఎంపవర్‌మెంట్ కావాలి? ఎందుకు వారికి ముందడుగు కావాలి అంటే, ఇప్పుడు ఎవరైనా కోపంగా ఉన్నారు అనంటే, తప్పు చేశారు భర్త,
కోపంగా ఉన్నారంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తే సరిపోతది. మంచిగా కూల్ అయిపోతారు. వాళ్ళని కొంచెం పొగిడితే సరిపోతది. అంతేకాని ఆ అధర్మాన్ని మనం చెయ్యకూడదు. ధర్మాన్ని పాటించాలి అన్న విషయాన్ని భర్త మర్చిపోతున్నాడు. తను చూపిచ్చే చిన్నపాటి ప్రేమకి భార్య గూడా కరిగిపోతూ ఉంది. అందుకే వాళ్ళకి జీవం లేని గిఫ్ట్స్‌లో కన్నా ధర్మం వైపు నిలబడాలి అని, ధైర్యంగా నిలబడాలి అని నేర్పించడానికే ఈ ఉమెన్ ఎంపవర్‌మెంట్. మీరు ప్రతిరోజు ఇవ్వవలసిన అఫర్మేషన్స్ మీకు మీరు ఇచ్చుకోవాల్సిన అఫర్మేషన్స్ ఏంటంటే, నేను శక్తివంతంగా ఉన్నాను. నేను విజయాన్ని సాధించడానికి అర్హురాలిని. నేను నా యొక్క బలాలు యూనిక్‌గా ఉన్నాయి. నేను ప్రతి విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్‌గా నా గోల్‌ని రీచ్ అవ్వగలను. ప్రతి ఒక్క విషయాన్ని నేను బుద్ధితో, జ్ఞానశక్తితో ముందుకు తీసుకొని వెళ్ళగలను. నా లక్ష్యాలను సాధించగల సామర్థ్యం నాకు ఉంది అని పూర్తిగా నమ్మకంగా ఉన్నాను. నేను ఎలా ఉన్నా అలా సరిపోతాను మరియు సానుకూల మార్పును సృష్టించే శక్తి నాలో ఉంది. నా నేను ఒక నాయకురాలు. ఇతరులు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రేరేపిస్తాను. నా జీవితంలో ప్రతి రంగంలోనూ ప్రేమ మరియు ఆనందాన్ని పొందే అర్హత నాకు కలదు. నా చర్యలు మరియు మాటల ద్వారా ప్రపంచంలో మంచి ప్రభావాన్ని సృష్టించే శక్తి నాకు ఉంది. ఇలా మీకు మీరు మోటివేషన్ చేసుకొని, అఫర్మ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఇవన్నీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ అనేసి ఒకనాటి కాలంలో వాళ్ళకేమీ తెలియదు కాబట్టి చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ తెలుసు. మీ అందరికీ తెలుసు. కానీ ఎంత ఉమెన్ ఎంపవర్‌మెంట్ జరిగినా, ఎంతమంది వచ్చి మీకు చెప్పినా, మీకు తాళి కట్టిన భర్తకి, మీ అత్తమామలకి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వడం కూడా ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో ఒక భాగమే. అలానే ఇవే కాకుండా ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పి చూడండి. ఓర్పుతో చెప్పి చూడండి. అంతేగాని గొడవ పడి గొడవల్లోకి దిగకండి. ఓకేనా? ఇవన్నీ ధైర్యము, సాహసంతో పాటు ఓర్పు కూడా నేర్పించడమే ఉమెన్ ఎంపవర్‌మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతటితో దీన్ని ముగిస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి. అందరికీ మళ్ళీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.